చిత్తూరు జిల్లా కుప్పం విద్యుత్ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ వైప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. చెరువు కట్ట నుండి భారీ ర్యాలీతో ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రెస్కో పాలకవర్గం బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రైతులకు సేవలను విస్తృతంగా అందించాలని స్పష్టం చేశారు. రెస్కోను పూర్తిగా స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. 42,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రెస్కోకు లైసెన్స్ సైతం రెన్యూల్ అయిందని, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు సైతం వివిధ పాలక వర్గాలలో చోటు ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైసెన్స్ రెన్యువల్ అండి, అతి పెద్ద అంశం ఇది. ఎందుకంటే ఈ రోజు రెస్కోకి పవర్ కొనాలన్నా, దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది. ఈ రోజు 100% గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి కాలు పెట్టిన వేళ విశేషం. కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అవడం అంటే మీ అందరికి కూడా పని చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక చెప్పాను, ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం ఆల్రెడీ. ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది. అది రెస్కో కమిటీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి, ఆటోమేషన్ దగ్గర నుంచి, ఎక్కడెక్కడ వైర్లు కనెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా వేస్ట్ అవుతున్న విద్యుత్ ఆదా చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని, రెస్కో డైరెక్టర్ అని చెప్పడం కాదు, ప్రతి చోట ఒక యూనిట్ ని ఆదా చేసేదానికి కార్యక్రమాలు రూపొందించాలి. స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టాలి. మేము ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు స్కూల్లో నేను జెడ్పీటీసీ ప్రతాప్ కుమార్ అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనం ద్వారా నిర్మితమైన సహకార చట్టము 1964 ను గౌరవిస్తూ రెస్కో సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా రెస్కో సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అధ్యక్షుడిగా సంస్థ అభివృద్ధికి పాటుపడతానని నా యొక్క బాధ్యతలు సక్రమంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా నిధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. పిఎస్ఎం సార్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 69 కోట్లు ఆ సంస్థ మీద అప్పు ఉంటే 2020 నాటికి దాని అప్పు 700 కోట్ల చిల్లర దాటింది. ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రెస్కో అనేది 2021లో లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఊరికే కమిటీ వేసుకొచ్చారు తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది లేదు. మనకి రెస్కో ఎంత అవసరం అంటే, మనకి రైతులకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది సీనియారిటీ ప్రకారం 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో వస్తుంది. అదే రెస్కో ఉంటే మనం అడిగిన వెంటనే వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో రెస్కో ట్రాన్స్ఫర్ ఇస్తారు. కాబట్టి రెస్కో అనే సంస్థ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి సంస్థని పోతే పోనీ మెర్జ్ అయితే అయిపోయి ఏపీఎస్డీసీలో మెర్జ్ అయితే మనకి ఏముంది అనుకున్నారు. మనం ఉన్న రోజులు జరిగితే చాలు అనుకున్నారు. అది ఈ రెస్కో చైర్మన్ అనేది ఒక పదవి కాదు, సురేష్ అని చెప్పినట్టు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడున్న ప్రజలకు సేవ చేసేకున్న సంస్థ రెస్కో. అలాంటి రెస్కోని లైసెన్స్ లేకుండా 2021 నుండి ఈ రోజు వరకు నడిచింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే శుభసూచిగా ఈ రోజు మనకి రెన్యువల్స్ వచ్చింది. ఇప్పటి నుండి రెస్కో అఫీషియల్ గా మళ్ళీ ఈ రోజు ఇంకా రన్ అవుతుంది. ఏ విధమైన లావాదేవీ చేయడానికన్నా రెస్కో సంస్థకి